దేవునామమునకు మహిమ కలుగును గాక. మరొక మారు మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన కృపకై, అలాగే మరి ముఖ్యముగా సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, కొన్ని నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా మరి సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మన యొక్క హృదయములు తెరిచి ఆయన యొక్క వాక్యమును మనం ఆసక్తిగా విందాం. ఆ యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ దినం మన యొక్క వాక్యాంశం ఏమిటి అని అంటే, మాదిరి గల సంఘము, మోడల్ చర్చ్. ఎందుకు మాదిరికరమైన సంఘముగా మనం ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనాంగమును ఆశీర్వదించడానికి ఏకైక సాధనం ఏమిటో తెలుసా? క్రైస్తవ సంఘం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము కలగాలి అంటే అది కేవలము సంఘము ద్వారానే. దేవుని యొక్క చేతిలో ఏకైక సాధనం ఏమిటో తెలుసా? ఈరోజు ఈ క్రైస్తవ సంఘమే. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పగలుగుతా ఉన్నానంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే దావీదు, యేసు క్రీస్తుతో ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? నీ యందు సమస్త జనులను ఆశీర్వదిస్తానని. ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క వారసులుగా మనమందరమును కూడా ఈ లోకానికి ఆశీర్వాదకరముగా ఉండాలి. అంటే సంఘముగా మనము అనేకులకు మనము ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద సంఘము ఆరంభించే నాటికి 4 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. ఆనాడు ఆదిమ సంఘము ఆరంభించబడే నాటికి ఈ భూమి మీద 4 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. అవేమిటో తెలుసా? మొదటి గ్రూపు యూదులు, రెండవ గ్రూపు సమరయులు, మూడవ గ్రూపు అన్యులు, 4వ గ్రూపు యోహాను గారి యొక్క శిష్యులు. ఈ 4 రకాలైనటువంటి గ్రూపులు ఆనాడు నివసిస్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ 4 గుంపులు కలిస్తే ఆల్ నేషన్ అని చెప్పవచ్చు. దేవుడు సంఘం ద్వారా ఆశీర్వదించి లోపలికి తెచ్చుకుంటాడు అనుటకు రుజువేమిటో తెలుసా? రండి ప్రియమైన వాళ్ళరా, ఆ రుజువులు కూడా మనము చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనము చూస్తే, అక్కడ యూదుల మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనము చూస్తాం. అలాగే 8వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు సమరయుల మీదకి దిగి రావడం మనము చూస్తాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 19వ అధ్యాయములో కొర్నేలి ఇంటిలోనికి ఆ యొక్క అన్య జనాంగము మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనము చూస్తాం. 4వదిగా అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి యొక్క శిష్యుల మీదకి దిగి రావడం మనము చూస్తాము. ప్రియమైన వాళ్ళ, అంటే దేవుడు ఈ 4 గుంపులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన సంఘముగా ఏర్పాటు చేసుకోవడానికి మొదట దేవుని యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపినాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సంఘముగా ఉన్న మనమును కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. మనం ఈ లోకమునకు మనము మాదిరి గల సంఘముగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన ద్వారా ఈ జనాంగము ఆశీర్వదించబడాలి, మన ద్వారా ఈ యొక్క సమాజము ఆశీర్వదించబడాలనే ప్రభువు కోరుకున్నారు. కాబట్టి ఈ 4 సంఘటనలు మినహాయించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కూడా దిగడం మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూడము. ఈ 4 సంఘటనలు మినహా ఇంకెక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం అంటూ మనము చూడము. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి పౌలు గారు ఏమంటారో తెలుసా? పౌలు గారు ఆయన యొక్క భాషలో దేవుని యొక్క సంఘాన్ని దేవుడు ప్రేమించిన సంఘమని, తన రక్తము కార్చాడని, ఎటువంటి ముడతైనను లేకుండా వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడని పౌలు గారు సెలవిస్తూ ఉంటారు.
ఈ సంఘము ఆషామాషిగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘము కాదండి. ఇది ఎంతో ప్రత్యేకించబడినది. ఆయన ప్రేమిస్తున్నాడు సంఘాన్ని. సంఘము కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఎటువంటి మడత లేకుండా తన యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, అటువంటి సంఘాన్ని చాలా మంది నిర్లక్ష్యముగా చూస్తూ ఉన్నారు. ఈ సంఘం ఏదో మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినదని మీరు అనుకుంటున్నారేమో. కాదు ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘమును కట్టడానికి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును చిందించినట్లుగా మనము అపోస్తుల కార్యంలో మనము చూడగలుగుతూ ఉంటాం. నిజమే ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘము ఏమీ కూడా ఎవరో ఒక మనుషుల చేత లేక అనాలోచనగానో ఈ సంఘము ఏర్పాటు చేయబడలేదు. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా, ఆయన శిలువ రక్తము ద్వారా ఈ సంఘము ఏర్పాటు చేయబడినదని సత్యాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సంఘమును ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యముగా చూడకూడదు, చులకనగా ఎప్పుడు కూడా మనము చూడకూడదు. ప్రియమైన వాళ్ళరా, సంఘము మాదిరికరంగా ఉండాలి అంటే మనమందరము కూడా మాదిరికరంగా ఉండాలి. ఒక నూతనముగా ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళ్ళి ఒక పాస్టర్ గారిని ఇలాగ అడుగుతూ ఉన్నాడు. పాస్టర్ గారు, నేను ఉద్యమం ఉన్న సంఘములో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఏ సంఘానికి వెళ్ళాలని ఒక సేవకుడిని ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? మీరు ఒక పని చేయండి, మీరు ప్రార్థించేటప్పుడు మీ చుట్టూ ఒక గీత గీసుకోండి. ఆ గీత గీసుకొని మీరు ఒక సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీరు ఆమేన్ అనేసరికి ఏ గీత అయితే చెరిగిపోతుందో ఆ సంఘానికి వెళ్ళండి అని ఆ పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ప్రియమైన వాళ్ళ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకరించాడు, తన చుట్టూ ఒక గీతను గీసుకొని ఒక సంఘము కొరకు ప్రార్థన చేశాడు. ఆమెనని చూస్తే ఆ గీత చెరిగిపోలేదు. అలాగే ఆ యొక్క పట్టణంలో ప్రతి సంఘము కొరకు అలా మోకరించి గీత గీసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్ని సంఘాల కొరకు ప్రార్థన చేశాడు, కానీ ఏ సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా గీత చెరిగిపోలేదు. వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఎంతో ప్రార్థన చేశానండి పాస్టర్ గారు, కానీ ఏ సంఘము కొరకు ప్రార్థన చేసినా గీత చెరిగిపోలేదు. అంటే ఏ సంఘము ఉజ్జీవింపబడలేదా? ఉజ్జీవం లేని సంఘాలేనా అని ఆ సేవకుని అడగడం జరిగింది. అప్పుడు ఆ సేవకుడు ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా, సంఘములు ఉజ్జీవము లేకుండా లేవు, ఉజ్జీవము లేనిది నీలో అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా మనలో ఉజ్జీవం ఉంటే మనం ఏ సంఘానికి వెళ్ళాలో ప్రభు మనకు తెలియచేస్తాడు. ఇన్ని సంఘాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ చుట్టూ ఉన్న గీతనే నువ్వు చెరపలేకపోయావు నీ ప్రార్థన ద్వారా. అంటే నీలో ఉజ్జీవం లేదు అని ఆ పాస్టర్ గారు హెచ్చరించడం జరిగింది. ఈరోజు సంఘాన్ని చులకనగా చూసేటువంటి ప్రియ క్రైస్తవులారా, నాయకులారా, యవన బిడలారా, సేవకులారా, అది దేవుని యొక్క రక్తం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘం, ఆయన ప్రేమిస్తున్న సంఘం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బాగోలేని సంఘం కాదు, కానీ వ్యక్తులు బాగుండడం లేదు. ఈరోజు మనం బాగోకుండా సంఘాన్ని మనం నిందిస్తూ ఉంటున్నాం. మనలో ఉజ్జీవం లేకుండా పలానా సంఘంలో ఉజ్జీవం లేదు అని ఆ సంఘాన్ని మనం చులకనగా చూస్తూ ఉన్నాం. అది చాలా తప్పు ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. కాబట్టి ఈరోజు మనము మాదిరిగల సంఘముగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వాళ్ళరా, మనము ఈ మాదిరిగల సంఘం ఎవరు అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు దెసలోనికి సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో ఆ యొక్క దెసలోనికి సంఘం కొరకు ఈరోజు మనము కొన్ని సత్యాలు తెలుసుకొని పోతా ఉన్నాం. ఏ విధముగా అది మాదిరిగల సంఘముగా ఉంది, ఎందుకు మాదిరిగల సంఘముగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచినాడు. ఆ సంఘము కొరకు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ సంఘము ఆవిర్భవించి ఎన్నో వందల సంవత్సరాలు కాలేదండి. 3 వారముల సంఘము మాత్రమే. 3 విశ్రాంతి దినములు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే ఏర్పడినటువంటి సంఘం ఈ దెసలోనికి సంఘం. అంటే 3 విశ్రాంతి దినములు అంటే 3 ఏండ్లు 21.
21 దినములు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే ఈ యొక్క బేబీ చర్చ్ ఒక మాదిరి గల సంఘముగా మారిపోయింది. కానీ ఈ రోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన సంఘాలు ఉన్నాయి. చరిత్ర చెప్తా ఉంటాం, చర్చ్ యానివర్సరీలు చేస్తాం. 23 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 127 సంవత్సరాలు, లేకపోతే 150 సంవత్సరాలని చరిత్ర చెప్పి మనం ప్రార్థనలు మీటింగ్స్ పెడతా ఉంటాం. ఎన్ని సంవత్సరాల చరిత్ర అన్నది కాదు, నీవు మాదిరి గల సంఘముగా ఉన్నావా లేదని ప్రభువు చూస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మాదిరి గల సంఘం లేక ఉజ్జీవం ఉన్న మాదిరి గల సంఘానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు ఏమిటో మనము చూద్దాం. ఈ సంఘం 21 రోజులు 3 విశ్రాంతి దినములు పరిచర్య చేశారు. ఆ వాక్యం మనము చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అంశం ఉంటుంది. మీరు చదవద్దు, మీరు ఇంటిగా చదవని కావాలంటే. ఈ యొక్క 3 వారములు 21 రోజుల ఈ పరిచర్యలో ఏర్పాటు వచ్చినటువంటి సంఘం ఈ దశలోనికి సంఘము. ప్రియమైన వాళ్ళరా, ఉజ్జీవం ఉన్న మాదిరి గల సంఘానికి గుర్తులేమిటో మనం చూద్దాం. ఒక మాట చెప్పమంటారా? జ్వరం వచ్చిన వాడికి నోరు ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది. వాడు పంచదార తిన్నా చేదుగానే ఉంటుంది, చేదు తిన్నా చేదుగానే ఉంటుంది. అంటే లోపం ఎక్కడా అని అంటే పెట్టినటువంటి వస్తువులో కాదు లోపం, మనలో లోపం ఉంది. కాబట్టి మనకి ఏది పెట్టినా చేదనిపిస్తుంది. ఈరోజు ఉద్యమం ఉన్న సంఘమా లేక మంచి వాక్యము చెప్పబడుతున్న సంఘమా అని మనము వెతికే బదులు నేను ఎలాగున్నాను, నాలో ఉద్యమం ఉందా, నేను వాక్యం గ్రహించగలిగే మనసు నాలో ఉందని మొదటి మనం చూసుకోకుండా ప్రతి ఒక్కటి చేదుగా ఉంది అనడం అది సరైనది కాదని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమం ఉన్న మాదిరి గల సంఘానికి ఉన్న కొన్ని గుర్తులు మనం ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలోంచి మనం చూద్దాం. నెంబర్ 1, మాదిరి గల సంఘానికి ఉండవలసినటువంటి లక్షణం లేక ఉద్యమం ఉన్న సంఘం ఎలా ఉంటుందో తెలుసా? శక్తివంతమైన సంఘం, ఎఫెక్టివ్ చర్చ్. శక్తివంతమైన సంఘం. ఈ యొక్క దశలోనికి సంఘము కూడా శక్తివంతమైన సంఘమే. ప్రియమైన వాళ్ళరా, ఎలాగో నేను మీకు అది చూపిస్తాను. ఈ శక్తివంతమైన సంఘం గురించి అక్కడే పౌలు గారు తెలియజేస్తూ మొదటి అధ్యాయము 1-2 వచనాలలో తెలియజేస్తూ 2వ వచనంలో ఇలాగన్నారు: విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మనక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడు మనము శక్తివంతమైన సంఘముగా లేక ఎఫెక్టివ్ చర్చిగా మనం ఎప్పుడు పిలువబడతామో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఎనర్జీ మన లోపల ఉండాలి, ఎఫెక్ట్ బయటికి కనిపించాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. విశ్వాసము లోపల ఉంది, పని మాత్రమే బయటికి కనిపించాలి. ఎనర్జీ లోపల ఉన్నది ఈ సంఘానికి, ఎఫెక్ట్ బయట ఉంది. ప్రియమైన వాళ్ళరా, బయటకు కనిపిస్తుంది ఎఫెక్ట్. ఏమిటో తెలుసా? లోపల విశ్వాసం ఉంది. చూడండి, విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. పని ఎక్కడ కనిపిస్తుంది? బయట కనిపిస్తుంది. అంటే ఎనర్జీ లోపల ఉంది విశ్వాసం, ఎఫెక్ట్ బయట ఉంది, అనగా పని బయటికి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి సంఘములో కూడా ఎఫెక్ట్ బయట కనిపించాలి, ఎనర్జీ లోపల ఉండాలి. విశ్వాసముతో కూడిన పని, లోపల ప్రేమ ఉంది, ఎనర్జీ లవ్ లోపల ఉంది, బయట ప్రయాస ఉంది. ప్రియమైన వాళ్ళరా, చూసారా? శక్తివంతమైన సంఘానికి గుర్తులేమిటో తెలుసా? ఎనర్జీ, విశ్వాసం లోపల ఉంది, పని బయటికి కనిపిస్తుంది. ప్రేమ లోపల ఉంది, ప్రయాస బయటికి కనబడుతుంది. ఇంకా 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 లక్షణం ఏమిటో తెలుసా? లోపల నిరీక్షణ ఉంది, బయటకు ఓర్పు ఉంది. ఎఫెక్టివ్ చర్చికి ఉండవలసినటువంటి లక్షణాలు ప్రియమైన వాళ్ళరా, లోపల ఎంతో నిరీక్షణ ఉంది, బయటకు ఓర్పు కనిపిస్తుంది. ఎనర్జీ లోపల, ఎఫెక్టివ్ బయట. ఈరోజు ప్రతి సంఘము కూడా ప్రియమైన వాళ్ళరా విశ్వాసముతో కూడిన సంఘమై ఉండాలి, ప్రేమ కలిగిన సంఘముగా ఉండాలి, నిరీక్షణ కలిగిన సంఘముగా ఉండాలి. ఈ నిరీక్షణ వలన ఓర్పు వస్తుంది, ప్రేమ వలన ప్రయాసపడతాం, విశ్వాసమును బట్టి మనము పని చేస్తాము. ప్రియమైన వాళ్ళారా,
విశ్వాసం లేని పని ఉంటుందా అంటే ఉంటుంది. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నాడు. చదవండి ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుదాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, విశ్వాసం లేని పని ఉంటుందా అంటే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విశ్వాసమును బట్టి ఆ యొక్క ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోయారు. అయితే వారిని తరుముకొని వస్తున్నటువంటి ఐగుప్తీయులు కూడా అలాగు చేయజూచి వారు ఏమైపోయారు చెప్పండి? వారు ఏమైపోయారు? మునిగిపోయారు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము లేని ఏ పని చేసినా మనము నష్టపోతాం. ఈ సంఘం అయితే లోపల విశ్వాసం ఉంది, పని బయటకు కనిపిస్తుంది. ఈరోజు ప్రతి సంఘములో కూడా ఉండవలసింది ఏమిటో తెలుసా? లోపల ఎనర్జీ, విశ్వాసము లోపల ఉండాలి. ఎఫెక్ట్ ఏంటో తెలుసా? పని బయటకు కనిపించాలి. ఆ రోజు ఐగుప్తీయులు కూడా వారి వలె దాటి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఇశ్రాయేలులు దాటి వెళ్ళింది విశ్వాసము మీద ఆధారపడి. విశ్వాసముతో వారు పొడి నేలను నడిచి వెళ్ళారు. వీళ్ళ విశ్వాసము లేకుండా, దేవుడు అంటే తెలియకుండా, ఆయన ఎందుకు భయభక్తులు లేకుండా వీరు ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిపోవాలనుకున్నారు. విశ్వాసం లేని పని ఉంటుంది. ఇదిగో ఆ పని వలన నష్టమే జరుగుతుంది కానీ మేలు జరగదు. ప్రియమైన వాళ్ళారా, సంఘము ఒక వ్యక్తి యొక్క కలయిక కాదు. సంఘము ఒక వ్యక్తి ఎప్పుడూ కాదు. మరి ఏమిటో తెలుసా? అనేకుల కలయిక. సంఘం ఎప్పుడు ఒక వ్యక్తిని బట్టో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ఇది నాది అనడానికి హక్కు లేదు. మేము నిర్మించాం, మేము కట్టాం, నేను అనేటువంటి ఆలోచనే సంఘంలో ఎప్పుడు కూడా రాకూడదు. అనేకుల కలయికే ఈరోజు దేవుని యొక్క సంఘం. నేను బాగోకపోతే దేవుని సంఘము బాగోదా అంటే బాగోదు. ప్రియమైన వారులారా, నేను బాగుంటే దేవుని సంఘం బాగుంటుంది అనుకోవాలి. నేను బాగోలేదనుకోండి, దేవుని సంఘము కూడా బాగోదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, శరీరంలో ఒక భాగానికి బాగోకపోతే, ఏదో ఒక భాగానికి బాగోకపోతే ఆ యొక్క ఏదైతే బాగోలేదో దాని వలన శరీరమునకు ఎఫెక్ట్ ఉంటుంది. శరీరమునకు ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మనం అందరమును కూడా ఈ సంఘం అనేటువంటి శరీరములో మనము అవయవములుగా ఉన్నాం, పార్ట్స్ గా ఉన్నాం. ఏ యొక్క అవయవం బాగోకపోయినా ఆ ఎఫెక్ట్ అంతా కూడా సంఘం మీద చూపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఉజ్జీవింపబడకుండా, మనలో ఉజ్జీవము లేకుండా, మనలో విశ్వాసము లేకుండా, మనలో ప్రేమ లేకుండా, మనలో నిరీక్షణ లేకుండా ఆ సంఘానికి ఉజ్జీవం లేదని, ఆ సంఘము మాదిరిగల సంఘము కాదని చెప్పడానికి నీవు నేను ఎవలం? మనము బాగోకుండా సంఘాన్ని మనం ఎప్పుడు కూడా చులకనగా, నిర్లక్ష్యముగా మాట్లాడకూడదని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఉజ్జీవం ఉన్న మాదిరిగల సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏమిటో తెలుసా? శక్తివంతమైన సంఘముగా ఉండాలి. ఎఫెక్టివ్ చర్చ్. ఎఫెక్టివ్ చర్చ్ ప్రియమైన వాళ్ళరా. అందుకే మనము విశ్వాసమును పెంపొందించుకోవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీవేమి వినాలి అంటే దేవుని మాటలు వినాలి, వాక్యమును వినాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును మనం వింటామో, దేవుని యొక్క స్వరమును మనం వింటామో, అప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. ఆనాడు దశలోనికి సంఘస్థులు కూడా దేవుని వాక్యమును విన్నారు కాబట్టి వారిలో విశ్వాసము అభివృద్ధి చెందింది. ఆ విశ్వాసము లోపల ఉంది. ఆ విశ్వాసమును బట్టి వారు పని చేస్తారు. ఆ పని బయటికి కనిపించింది. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా వారి లోపల ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి వారు ప్రయాసపడ్డారు. ఆ మాటను మనము చదివితే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేమను మనము పెంపొందించుకోవాలి.
మనలో ప్రేమ పెంపొందించబడాలి అనంటే, అభివృద్ధి చెందాలి అనంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. కేవలము ఆయన ద్వారా మాత్రమే మనలో ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ఆయన మాటలు వినుట ద్వారా మాత్రమే మనలో విశ్వాసము పెరుగుతుంది. ప్రియమైన దేవుని సంగమా, నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానము చేస్తాడో వాటిని జ్ఞాపకం చేసుకునే కొలది మనలో నిరీక్షణ కలుగుతుంది. ఆయన మనకి ఏం చేస్తానన్నాడో, ఏమి వాగ్దానము చేస్తాడో వాటిని మనం ప్రతిదినము ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకేమి కలుగుతుంది చెప్పండి? నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలుగుతుంది. విశ్వాసము, వినుట వలన విశ్వాసము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేమ, దేవుడు వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ వలన మనలో నిరీక్షణ కలుగుతుంది. అప్పుడే మనము ఎఫెక్టివ్ చర్చ్గా, శక్తివంతమైన సంఘముగా మనం ఉండగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సేవకుడా, ఈరోజు ఈ వినిన వాక్యములో 3 వారముల సంఘం దశలోనికి సంఘం ఒక శక్తివంతమైన సంఘముగా మారడానికి కారణం ఏమిటో తెలుసా? అక్కడున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈరోజు నీ సంఘం, మన సంఘం ఒక శక్తివంతమైన సంఘంగా మారాలి అంటే అది మనతోనే ఆరంభించబడాలి. ఆ ఎఫెక్ట్ మన వలనే కలగాలి మొదట. అటువంటి తీర్మానం మన ప్రభు సన్నిధిలో తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. రెండవదిగా ఉజ్జీవం ఉన్న లేక మాదిరి గల సంఘానికి రెండవ గుర్తు ఏమిటో తెలుసా? ఆ మొదటి దశలోనికి పత్రికలోనే, మొదటి అధ్యాయంలోనే 4-5 వచనాలు మనము చదువుకుందాం. 4వ వచనము, 5వ వచనము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటుమో మీరెరుగుదురు. చాలు ప్రియమైన వాళ్ళరా. రెండవ కృతి ఏమిటో తెలుసా? ఏర్పరచబడిన సంఘము, ఎలక్టెడ్ చర్చ్. ఏర్పరచబడిన సంఘం, ఆ యొక్క దశలోనికి సంఘము కూడా ఏర్పరచబడింది. ఆ మాట పౌలు గారు తెలియజేస్తూ, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. ఈరోజు ప్రతి సంఘము కూడా దేవుని చేత ఏర్పరచబడింది. అందుకనే ఎలక్టెడ్ చర్చ్. దేవుడు ఎలక్ట్ చేస్తేనే సంఘం ఏర్పడింది. ప్రియమైన వాళ్ళరా, ఇది మనుషుల నిర్మితమైన సంఘము కాదు. ఇది మనుషుల నిర్మిత కట్టడము కాదు. ఇది కేవలము దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంఘం. అందుకనే ఎలక్టెడ్ చర్చ్. ఈరోజు మరి నీవు దేవుని చేత ఏర్పరచబడిన సంఘానివేనా? నీవు దేవుని చేత ఏర్పరచబడిన సంఘం అయితే మనలో 3 లక్షణాలు ఉండాలి. మనలో 3 లక్షణాలు ఉండాలి. ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త కేవలము దేవుని వలన వచ్చిందని, లేక పరిశుద్ధాత్మ దేవుని వలన వచ్చిన సువార్తని నువ్వెప్పుడైతే నమ్ముతావో, నువ్వెప్పుడైతే విశ్వసిస్తావో, అప్పుడు మనము ఏర్పరచబడిన సంఘముగా ఉంటాం. ఈ రోజుల్లో మనుషులు ప్రియమైన వాళ్ళరా, వాక్యము గట్టిగా చెప్తూ ఉంటే నచ్చడం లేదు. కొన్ని సంఘాల్లో అయితే మారు మనసు కొరకు చెప్పకండి, నువ్వు మారు అని చెప్పకండి అని చెప్తూ ఉన్నారు. మరి ఏం చెప్పాలి అని అంటే ఆశీర్వాదముల కొరకు చెప్పండి, దీవెనల కొరకు చెప్పండి, స్వస్థతల కొరకు చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, అటువంటివి ఎవరో చెప్తారేమో కానీ మా నోట ఆ మాట దేవుడు పెట్టలేదు. నువ్వు మార్పు లేకుండా, మారు మనసులు లేకుండా, నువ్వు నేర్చుకోకుండా, ఓర్చుకోకుండా, ఓర్పు లేకుండా మనం ఏ విధముగా ఏర్పరచబడిన సంఘం కాగలం? ఈరోజు ఎలక్టెడ్ చర్చ్గా నీవు ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, అసలు దేవుని వాక్యం లేక దేవుని మాటలు ఎలాగొచ్చాయో ఆ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే మనం ఏర్పరచబడిన వారము కాదు. అందుకే ఈ సంఘము ఏర్పరచబడిన సంఘము అని అనడానికి ఒక చక్కని 3 రుజువులు ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? చూడండి, అక్కడే మనము చదివితే
మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ అంటా ఉన్నారు. అంటే దేవుని యొక్క సువార్త లేక దేవుని యొక్క మాటలు ఎలాగ వచ్చాయని వారు నమ్ముతున్నారో తెలుసండి? శక్తితోనూ. ఎవరి శక్తితో వచ్చాయి? మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు, అందుకే సువార్త శక్తితో వస్తుంది. దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డారు దేవుని యొక్క సేవకులు. వారు సువార్త ప్రకటించారు. ఆ యొక్క సువార్తను, ఆ యొక్క వాక్యమును వారు ఎలా రిసీవ్ చేసుకున్నారటండి? ఈ వాక్యము మాటలతో కాక దేవుని యొక్క శక్తితో వచ్చిన మాటలు అని విశ్వసించారు. ప్రియమైన వాళ్ళరా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు వెళుతున్న నీ సంఘ కాపురి ఎడల నీ వైఖరి ఏమిటి? అయ్యో పాస్టర్ గారు నా కోసమే చెప్పారు, నా కొరకు ఎలా తెలిసిందని నువ్వు అనుకుంటున్నావేమో. మాకేం తెలుసండి? మాకేమి తెలుస్తుంది? మాకేమీ తెలియదు. ప్రతి ఒక్కరి కొరకు తెలిసేది మన దేవునికి మాత్రమే. ఆయన మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి అవసరతను దేవుని వాక్యము చేతనే తీరుస్తాడు ఆయన. ఆ మాటలు మన హృదయాన్ని తాకిన వెంటనే నువ్వేమనాలో తెలుసా? ఎస్, ఇవి దేవుని యొక్క శక్తి చేత నింపబడిన మాటలు అని నీవు అనుకోవాలి, అని నీవు రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీ ఆలోచన వచ్చింది, అది నువ్వేమనుకుంటావో తెలుసా? నీ సంఘం ఏమిటో తెలుసా? అప్పుడు నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావని నీవు తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాక్యము శక్తి చేత వచ్చిందని నువ్వు అనుకుంటావో, నేను మన సంఘము దేవుని ఏర్పాటులో ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అధికారానికి, ఆయన చిత్తానికి మనం లొంగిపోవాలి. అరే ఇలా చెప్పాడంటే వాక్యం అని నువ్వు తిరుగుబాటు చేయడం కాదు. ప్రియమైన వాళ్ళారా, లొంగిపోవాలి. దేవుని వాక్యము శక్తి చేత ఎప్పుడైతే పంపబడిందో మనము లొంగిపోవాలి. చిత్తము ప్రభువా, ఇది నా కొరకే, ఈ మాటలు నా కొరకే, ఈ హెచ్చరికలు నా కొరకే అని దేవుని యొక్క వాక్యానికి మనము లొంగిపోవలసి ఉంది. ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా వారు మొదటిది శక్తితోను అంటూ, రెండవది ఏమన్నారో తెలుసండి? పరిశుద్ధాత్మతోను అంటా ఉన్నారు. ఆ వాక్యము శక్తితోను, అలాగే రెండవదిగా వారు అంటా ఉన్నారు పరిశుద్ధాత్మతో వచ్చింది అని వారు నమ్ముతూ ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతున్నటువంటి మాటలు మా నోటి మాటలు కాదు. ప్రియమైన వారులారా, మేము ఎంతో చక్కగా ఇలా మాట్లాడాలని సిద్ధపడతాము, కానీ ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత ఆత్మ నడిపింపే మమ్మల్ని ముందుకు కొనసాగింపజేస్తుంది. వారు విశ్వసించారు, వారు నమ్మారు. వారు ఏమంటున్నారో తెలుసా? పరిశుద్ధాత్మతో వచ్చింది. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపములను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడండి? పాపమును బట్టి ఒప్పిస్తాడట, నీతిని గూర్చి ఒప్పిస్తాడట కదండి. ఇంకేమన్నారండి అక్కడ? తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేస్తాడు. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాటలు శక్తితోను, రెండవదిగా పరిశుద్ధాత్మతోను వచ్చినవిగా నువ్వు విశ్వసించాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం చదివితే ఆయన వచ్చి మనల్ని ఒప్పింపచేస్తాడు, మన పాపములను ఒప్పింపచేస్తాడు, నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. మన పాపములకు తీర్పు యేసుక్రీస్తులో జరిగిపోయింది అని ఒప్పింపచేసి మనల్ని విశ్వాసంలోను, నిరీక్షణలోను, ప్రేమలోను ఆయన బలపరుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే నువ్వు దేవుని మాటకు చెవియొగ్గాలి. ఆ సంఘం ఎలక్టెడ్ చర్చిగా ఉండడానికి కారణం, ఏర్పాటు చేయబడిన సంఘముగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని మాటలు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ వచ్చినవని వారు విశ్వసించినారు. ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా మనం చూస్తే అక్కడే ప్రియమైన వాళ్ళారా చక్కని మాటను వారు తెలియచేస్తూ ఉంటున్నారు. చూడండి, మొదటిది శక్తితోనూ, రెండవది పరిశుద్ధాత్మతోనూ, మూడవది సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మూడవది సంపూర్ణ నిశ్చయత. మేము దేవుని బిడ్డలమని, దేవుని కొరకే బ్రతుకుతామని ఒక చక్కని తీర్మానానికి వారు వచ్చేసారు. ఈ సువార్త వట్టి మాటలతో రాలేదు, సంపూర్ణ నిశ్చయతతో వచ్చింది అని
పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు సంఘములుగా మనమును కూడా ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ ఈ వాక్యము మన యొద్దకు వచ్చినదని మనము విశ్వసించాలి, నమ్మాలి. అందుకే ఆ సంఘం ఏర్పరచబడినటువంటి సంఘం. ప్రియ విశ్వాసులారా, దేవుని సంఘమా, 3 వారములు సువార్త చెప్పిన సంఘమే ఇంత ఉజ్జీవము గల సంఘముగా, మాదిరి కలిగినటువంటి సంఘముగా ఉన్నదనంటే ఎన్నో సంవత్సరముల నుంచి 30, 40, 50, 60, 70, 100 ఇలా పైబడిన సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి. మరి నీ సంఘములో ఏముంది? దేవుని మాటలు శక్తితోను, దేవుని మాటలు పరిశుద్ధాత్మతోను, దేవుని మాటలు సంపూర్ణ నిశ్చయితతోను నీ దగ్గరికి వచ్చి ఉన్నాయని నువ్వు విశ్వసిస్తా ఉన్నావా? నువ్వు నమ్ముతా ఉన్నావా? ప్రియా దేవుని సంగమా, క్రీస్తు రక్తములో కరగబడిన సంగమా, వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన సంగమా, ఈరోజు నువ్వే సంఘముగా నీవు ఉన్నావు? ఒక మోడల్ చర్చిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒక మాదిరికాల సంఘముగా నీవు ఉండగలుగుతున్నావా? ఉద్యమం ఉన్న సంఘముగా నీవు ఉండగలుగుతున్నావా? ఉండాలి ప్రియమైన వాళ్ళరా. మనం అలా ఉండకపోతే ఈ లోకమునకు మనము ఆశీర్వాదకరముగా ఉండలేము. దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? ఈ సంఘము ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నేను బాగోకపోతే సంఘం బాగోదండి అంటే బాగోదు ప్రియమైన వాళ్ళరా. మనమందరము కూడా సంఘములు మనమందరము కూడా ఒక శరీరము. ఈ శరీరంలో ఏ ఒక్క అవయవము పనిచేయకపోయినా ఈ ప్రభావము శరీరం మీద పడుతుంది, అంటే సంఘం మీద పడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆ దశలోనికి సంఘం మాదిరి కలిగిన సంఘము ప్రియమైన వాళ్ళరా, శక్తివంతమైన సంఘం. రెండవది ఏర్పరచబడినటువంటి సంఘముగా ఉంది. ఆ యొక్క బేబీ చర్చ్ ఇంత గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటో తెలుసా? ఎనర్జీ లోపల ఉంది, ఎఫెక్ట్ బయట ఉంది. విశ్వాసము లోపల ఉంది, బయటకు పని కనిపిస్తుంది. ప్రేమ లోపల ఉంది, ప్రయాస బయటికి కనిపిస్తుంది. నిరీక్షణ లోపల ఉంది, ఓర్పు బయటికి కనిపిస్తుంది. ఈరోజు ప్రతి సంఘము కూడా ఈ లక్షణములు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మాదిరి గల సంఘముగా ఉండాలి, శక్తివంతమైన సంఘముగా మనం ఉంటాం. వీళ్ళు ఏర్పరచబడిన సంఘం, ఎఫెక్టివ్ చర్చ్, ఎలక్టెడ్ చర్చ్. ఎందుకు వీళ్ళు ఏర్పరచబడిన సంఘము అని ఆలోచన చేస్తాం మనం. సువార్త శక్తితో వచ్చిందని వారు విశ్వసించారు. సువార్త పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందని వారు విశ్వసించారు. సువార్త సంపూర్ణ నిశ్చయితతో వచ్చిందని వారు గ్రహించారు ప్రియమైన వాళ్ళారా, గ్రహించారు. వారు ఒప్పించబడ్డారు. వారు నీతిని గూర్చి ఒప్పించబడ్డారు, పాపములను గూర్చి వారు ఒప్పించబడ్డారు. ఎస్, నా పాపములకు తీర్పు యేసుక్రీస్తులో అయిపోయింది. తీర్పు యేసుక్రీస్తులో తీర్చబడింది. ఇక నేను ప్రత్యేకించబడ్డాను, ఇక నేను ఏర్పరచబడినటువంటి సంఘాన్ని అని వారు గ్రహించారు. ఈరోజు సహోదరుడు సహోదరి, మనమందరమును కూడా ఏర్పరచబడిన సంఘమే, ఎలక్టెడ్ చర్చ్. ఆయన రక్తం ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన మనమందరమును కూడా ఆయనకు సాక్షులుగా ఒక మాదిరికరమైన, నమ్మకమైన, ఉజ్జీవము కలిగిన సంఘముగా మనం బ్రతుకుదాం. ఈ లోకము చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉంది. మనం మాదిరిగా ఉండవలసిన వారము, మనం ఉద్యమము కలిగి ఉండవలసిన వారము. కాబట్టి ఆ విధముగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. మిగిలిన భాగములను తర్వాత ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మా ముందు దశలోనికి సంఘాన్ని ఉంచినావు ప్రభువా. వారు ఏ విధముగా మాదిరి గల సంఘమా, ఏ విధముగా ఉజ్జీవం ఉన్న సంఘముగా వారు మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు. నిజమే, వారు శక్తివంతమైన సంఘం, వారు ఏర్పరచబడిన సంఘము ప్రభువా. వారు నీ మాట మీద విశ్వాసం ఉంచినారు, ప్రేమ కలిగి ఉన్నారు ప్రభువా, నిరీక్షణ కలిగి ఉన్నారు. నీ మాటలు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ వచ్చినవని వారు నమ్మారు. కాబట్టి ఈరోజు వారు ఏర్పరచబడిన సంఘమని మీరు మాకు తెలియచేస్తారు. మా సంఘములు కూడా ప్రభువా ఒక మాదిరి గల సంఘముగా, ఉద్యమం ఉన్న సంఘముగా,
ఏర్పరచబడిన సంఘముగా, శక్తివంతమైన సంఘముగా ఉండడానికి మీరు సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దీనులను అల్పుడును ప్రభువా, నా ద్వారా నీ స్వరమును వినిపింపచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ సత్య సువార్తను ఇంకను అనేకులకు ప్రకటించే భాగ్యం మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంకా అనేకులు ప్రభా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, రక్షించబడవలసిన వారు ఉన్నారు. యేసయ్యా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులు ప్రభా నువ్వు నిజ దేవుడు అని అంగీకరించవలసిన వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభు. నిరాకరణ మరొకసారి ఆలస్యమైంది. మేమందరం కలిసి నేను ఆరాధించే భాగ్యం దయచేయండి. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన మనందరికీ, మన దేశమునకు సంఘమునకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో వెళ్ళొద్దాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.